నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. పోటెత్తుతున్న వేరుశనగ రాబడుల నుండి ధరలకు డోకా లేదు. దేశంలో గణనీయంగా పెరిగిన ఖరీఫ్, రబీ సీజన్ వేరుశనగ ఉత్పత్తి మరియు యాసంగి సీజన్ కోసం సేద్యం త్వరలో ప్రారంభం కానున్నది. ఉత్పాదకులకు కనీస మద్దతు ధరకు ధీటుగా లభ్యమవుతున్నందున సేద్యం పరిధి విస్తరిస్తోంది. స్టాకిస్టుల కొనుగోళ్లు నామమాత్రంగా ఉన్నందున హెచ్పిఎస్ ధర ప్రతి క్వింటాలుకు 300 నుండి 400 హెచ్చు తగ్గుల మధ్య కదలాడుతున్నది. రాబోయే రోజులలో రబీ సీజన్ సరుకు రాబడులు పోటెత్తనున్నాయి. దేశంలో డిసెంబర్ 30 నాటికి వేరుశనగ సేద్యం 3.31 లక్షల హెక్టార్లు నుండి 3.32 లక్షల హెక్టార్లులో విస్తరించింది. ఇందులో జనవరి 1 నాటికి తెలంగాణ సేద్యం 182,100 ఎకరాల నుండి పెరిగి 2,04,756 ఎకరాలలో విస్తరించింది. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 60 నుండి 70,000 బస్తాలు, ఉత్తరప్రదేశ్లో 70 నుండి 80,000 బస్తాలు, రాజస్థాన్లో 1,00,000 బస్తాలు, మధ్యప్రదేశ్లో 90,000 బస్తాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో వారంలో 40 నుండి 50,000 బస్తాల వేరుశెనగ రాబడి అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని ఆదోని 4 నుండి 5,000 బస్తాలు, ఎమ్మిగనూరులో 6 నుండి 7,000 బస్తాల కొత్త వేరుశెనగ రాబడిపై 4,500 నుండి 6,200, కర్నూలులో 3 నుండి 4,000 బస్తాలు, అనంతపురంలో 3 నుండి 4,000 బస్తాల రాకపై కదిరి లేపాక్షి 4,000 నుండి 5,000, K6 బెస్ట్ పీనట్ మిక్స్ సరుకు 5,000 నుండి 6,500, హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 8,900 నుండి 9,000, 70 నుండి 80 కౌంట్ స్థానికంగా 10,000 నుండి 10,400 మరియు తెలంగాణలోని వనపర్తిలో గత వారం 80,000 నుండి 1,00,000 బస్తాల సరుకు రాబడిపై 5,500 నుండి 7,000, కేసముద్రం, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాలలో కలిసి 7 నుండి 8,000 బస్తాల రాకపై 4,000 నుండి 5,950, వనపర్తిలో హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ స్థానికంగా 9,000 నుండి 9,300, 70 నుండి 80 కౌంట్ 9,500, 60 నుండి 70 కౌంట్ 9,800, 60 నుండి 65 కౌంట్ 10,200 ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు 3,800 నుండి 4,300, హెచ్పిఎస్ 60 నుండి 70 కౌంట్ 7,400 నుండి 7,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. గుజరాత్లోని గోండల్, రాజ్కోట్, జునాగఢ్ ప్రాంతాలలో 4,500 నుండి 6,000, రాజ్కోట్లో 20 నంబర్ సూపర్ రకం ఎండు సరుకు 5,650 నుండి 5,900, మీడియం 5,400 నుండి 5,700, సాధారణ రకం 5,150 నుండి 5,400, BT39 సూపర్ రకం సరుకు 5,250 నుండి 5,900, మీడియం 4,500 నుండి 5,000, సాధారణ రకం 4,250 నుండి 4,500, హెచ్పిఎస్ ముంద్రా ఆర్డరేవు డెలివరీ 50 నుండి 60 కౌంట్ కొత్త సరుకు బోల్డు 7,650, 40 నుండి 50 కౌంట్ 8,050, 38 నుండి 42 కౌంట్ 8,200, 39 రకం బోల్డు కొత్త సరుకు 40 నుండి 50 కౌంట్ 8,050, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజె స్థానికంగా 80 నుండి 90 కౌంట్ 7,100, 50 నుండి 60 కౌంట్ 8,100 మరియు 140 నుండి 150 కౌంట్ 7,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని ధామనోద్, నీమచ్, మందసోర్, రత్లాం ప్రాంతాలలో ప్రతిరోజు 30 నుండి 40,000 బస్తాల వేరుశెనగ రాబడిపై నాణ్యమైన సరుకు 5,300 నుండి 5,700, మీడియం 5,100 నుండి 5,400, సాధారణ రకం 4,800 నుండి 5,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బళ్ళారి, చెల్లకేరి, దావణగిరి, శ్రీరా, చిత్రదుర్గ్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో కదిరి లేపాక్షి 4,000 నుండి 5,000, K6 6,000 నుండి 6,500, చెల్లకేరిలో హెచ్పిఎస్ 80 నుండి 90 కౌంట్ 9,200 నుండి 9,300, 90 నుండి 100 కౌంట్ 8,900 నుండి 9,000,
70 నుండి 80 కౌంట్ 9,500 నుండి 9,600, 60 నుండి 70 కౌంట్ 10,000 నుండి 10,100, కళ్యాణి 7,200 నుండి 7,300, K6 మిక్స్ సరుకు 8,700 నుండి 8,800, 90 నుండి 100 కౌంట్ 8,800 నుండి 8,900 మరియు రాజస్థాన్లోని జైపూర్, బికనీర్ మరియు పరిసర ప్రాంతాలు వేరుశెనగ 4,700 నుండి 5,100, HPS 40 నుండి 50 కౌంట్ 7,700, 50 నుండి 60 కౌంట్ 7,500, 60 నుండి 65 కౌంట్ 7,300, 60 నుండి 70 కౌంట్ 7,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.